హలో అండి, వెల్కమ్ టు సిద్ధి ఎంపీఆర్ స్పెషల్స్. ఇవాళ మనము కోదండరాంకి అయితే వచ్చామండి. అది ఎక్కడ వస్తుందంటే బెంగళూరులోని కొరమంగల్ ఏరియా నుంచి ఈజాపురం దగ్గర ఉందండి. ఈ టెంపుల్ చాలా బాగుంది. టెంపుల్లోకి ఎంట్రీ అవ్వాలండి. చాలా చూస్తే టెంపుల్ ఇది 108 ఫీట్ ఇక్కడ పెట్టడం జరిగింది. చూడడానికి చాలా బాగుందండి. విష్ణుమూర్తి అలంకరణ, దశమూర్తి అవతారాలు అన్నీ చాలా బాగా చేశారు. రాముడి పైన పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ గర్భగుడి లోపల పక్కనే అన్ని అవతారాలు విష్ణుమూర్తి అవతారాలు పెట్టడం జరిగింది. అలాగే తోరణాలతో అలంకరణ చేశారండి. గుడిలో చాలా సూపర్గా బాగుంది. ఇక్కడంతా అలంకరణ చేశారు, తోరణాలు కట్టారు. గుడి లోపల, గర్భగుడి లోపల అంతా చాలా చక్కగా చాలా బాగుంది. ఇక్కడంతా విష్ణుమూర్తి అవతారాలు, దశ అవతారాలు, శ్లోకాలు పెట్టారండి. ప్రతి అవతారానికి ఇక్కడంతా శ్లోకాలు పెట్టడం అయితే జరిగింది. ఇక్కడంతా చాలా బాగుంది చూడండి. ప్రతి రూపానికి ఒక్కొక్క అవతారానికి, దశావతారానికి మనకి ఇక్కడ శ్లోకాలు పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మొత్తము ఇక్కడ వెళ్ళి చూస్తే కనుక మనకి ఇది క్లియర్గా అర్థమవుతుంది ఇంకా విష్ణుమూర్తి అవతారం అనేది. అలాగే మొత్తం గుడి లోపల కనుక ఇలా చూసినట్లయితే అలంకరణతో చాలా బాగుంటుంది. టెంపుల్ లోపలంతా ఇలా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు టెంపుల్ కింద మనం ఇక్కడ లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి కోదండరాముడి విగ్రహం పెట్టినారు. ఇక్కడ అంత కళ్యాణాలు జరుగుతాయి. అలాగే మనకి ఇక్కడ గుడి లోపల ఎలా ఉందంటే మనకి మొత్తము టెంపుల్ మ్యాప్ అయితే ఇచ్చారండి. మనం బయట నుంచి టెంపుల్ చూస్తే ఎలా ఉందో లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా గుడి లోపల కూడా ఇలానే ఉంటుంది. టెంపుల్ లోపల ఇలా ఉంది. మనకి ఇలా మ్యాప్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ మ్యాప్ పెట్టారు. మొత్తం విష్ణుమూర్తి అవతారాలు ఎలా ఉంది లోపల అంతా పెట్టడం అయితే జరిగింది. చక్కగా చాలా బాగుందండి. ఇంత చక్కగా ఎక్కడ మనము చూడలేదు. ఇక్కడ అంతా చక్కగా అంతా చాలా బాగా పెట్టడం అయితే జరిగింది. చూడండి మనము ఈ గోపురం పైన కూడా ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి మనకి గుడి లోపలైతే వెళ్ళడానికి ఇలా పెట్టారనమాట. లోపలంతా దర్శనం చేసుకోవాలి. గుడి బయట ఇక్కడంతా మొత్తము విగ్రహాలు పెట్టారు. అంతా ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. అలాగే లోపల బాలకృష్ణుని కూడా పెట్టారండి. కృష్ణుని విగ్రహం ఉంది. ఇక్కడ గుడిపైకి మనం ఎట్లెక్కి వెళ్ళినట్లయితే పైనుంచి అంతా టెంపుల్ ఎలా ఉందనేది కనిపిస్తుంది. ఇక్కడ మెట్లెక్కి పైకి ఎక్కిన స్వామివారి పాదాలు, విష్ణుమూర్తి పాదాలు, అలాగే లక్ష్మీమూర్తి విగ్రహానికి మొత్తము లక్ష్మీ గుర్తులు, లక్ష్మీ, సరస్వతి, బ్రహ్మ, దశావతారాలు అన్నీ పెట్టడం అయితే జరిగిందండి. మొత్తం ఇలా అలంకరణతో చాలా చక్కగా చాలా బాగా చేశారు. టెంపుల్ పైనుంచి అక్కడి నుంచి చూసినట్లయితే మనకి ఇలా అంతా కనిపిస్తుంది. మనకి ఇక్కడ టెంపుల్ పైకి అంటే విష్ణుమూర్తి స్టాచ్యూ దగ్గర వెళ్ళినట్లయితే అక్కడ స్టెప్స్ ఇచ్చారండి. అక్కడ నుంచి మనం పైకి ఎక్కి వెళ్ళినట్లయితే ఇలా దగ్గర నుంచి చూడవచ్చు అన్నమాట. లక్ష్మీ, సరస్వతి, బ్రహ్మ ఇలా అన్ని అవతారాలు, దశావతారాలు అంతా పెట్టడం అయితే జరిగింది. స్టాచ్యూ పైన చూడ్డానికి అసలు రెండు కళ్ళు చాలా అండి. అక్కడ వెళ్ళినమ్మడే చూసినమ్మడే మనకి అసలు ఏం మాట్లాడాలో తెలీదు, అంత చక్కగా బాగుంది. ఇక్కడంతా విష్ణుమూర్తికి సంబంధించిన ఎప్పుడు చేశారు, ఎలా పెట్టారు అనేది అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. మహాకుంభమేళ 108 ఫీట్ అనేది ఇక్కడ మహావిష్ణుడి గురించి దశావతారం నుంచి అయితే ఇది పెట్టడం అయితే జరిగింది.
అలాగే మనకు టెంపుల్ బయట కూడా రకరకాల హారాలు, పచ్చళ్ళు, దండలు, పూసలు చాలా చక్కగా ఉన్నాయండి. చూడడానికి 2 కళ్ళు చాలవు, అంత చక్కగా ఉన్నాయి ఇక్కడ హారాలు, దండలు అయితే. అలాగే శంఖాలు, బ్రాస్లైట్లు, రుద్రాక్షాలు అన్నీ చాలా బాగా పెట్టారండి. మరి మీరు కూడా ఒకసారి వచ్చి దివ్య దర్శనాన్ని దర్శించుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.